మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. ఈ యొక్క పర్టికులర్ వీడియోలో మనం ఫిబొనాకీ గురించి తెలుసుకుందాం. కొద్దిగా ఈ ఫిబొనాకీ అనేది మనకి సపోర్ట్ని లేదా రెసిస్టెన్స్ని ఐడెంటిఫై చేయడంలో హెల్ప్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం వాల్యూమ్స్ని కూడా మనం ఎలా రీడ్ చేస్తే బాగుంటుంది అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ యొక్క పర్టికులర్ స్టాకు బన్నారి అమ్మన్ షుగర్స్ అనే కంపెనీ మనం టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేసుకున్నాం. ఈ టెలిగ్రామ్లో అప్డేట్ చేసుకున్నప్పుడు 2698 రూపాయల నుండి రఫ్గా 2700 అనుకోవచ్చు. సో ఇప్పుడు 2776 అంటే రఫ్గా మనం చూస్తే 80 పాయింట్లు పైకి వెళ్ళటం అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం మార్కెట్ని చూసేటప్పుడు మనకి డౌ థియరీ ప్రకారం ఏంటంటే అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు స్టాక్ అనేది అప్ ట్రెండ్లో కంటిన్యూ అవుతూ ఉంటుంది, రైట్. అయితే ఇక్కడ చూడండి, ఫిబొనాకీ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ లెవెల్స్ అనేది మనకి ఇవ్వటం అనేది జరుగుతుంది. అయితే ఆ యొక్క లెవెల్స్ దగ్గర మనం ఏ విధంగా డెసిషన్ తీసుకోవాలనేది డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఈ యొక్క పర్టికులర్ స్టాకు అప్ ట్రెండ్లో ఉందా లేకపోతే డౌన్ ట్రెండ్లో ఉందా అనేది మనం చెక్ చేసుకోవాలి. డెఫినెట్గా ఈ యొక్క పర్టికులర్ స్టాకు లో క్రియేట్ చేసింది, హై క్రియేట్ చేసింది, లో క్రియేట్ చేసింది. ఇది వచ్చేసరికి సింపుల్గా చెప్పాలంటే లో అంటాం. అదేవిధంగా మనం చూస్తే ఇది వచ్చేసరికి హయ్యర్ లో అంటాం. ఎందుకంటే ప్రీవియస్ లోన్ అయితే బ్రేక్ చేయలేదు కాబట్టి హయ్యర్ లో అంటాం. సో అగైన్ మనకి చూస్తే ఈ యొక్క హైని అయితే మళ్ళీ బ్రేక్ చేసి రిట్రేస్మెంట్ తీసుకోవడం అనేది జరిగింది. దాని తర్వాత మళ్ళీ మనం అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్గా ఉన్న హైని బ్రేక్ చేసింది, కానీ మళ్ళీ కొంచెం సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది. బాటంలో మనం ఏదన్నా బాయింగ్ ఆపర్చునిటీ అనేది చూడొచ్చా లేదా అనేది చెక్ చేద్దాం. ఈరోజు ఏం చేస్తున్నా అంటే ఫిబొనాకీ అనేది సెలెక్ట్ చేసుకొని ఈ యొక్క పర్టికులర్ లో నుంచి ఇది ఒక సింగిల్ స్ట్రెచ్ అనమాట. సో మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది అంటే అప్ సైడ్ వెళ్ళింది, రిట్రేస్మెంట్ తీసుకుంది, మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది, రిట్రేస్ తీసుకుంటుంది. సో ఈ యొక్క సింగిల్ స్ట్రెచ్ని మాత్రం మనం కన్సిడర్ చేసుకుంటున్నాం. సింపుల్గా చెప్పాలంటే దీన్ని ఏ అందాం అండ్ దీన్ని బి అని చెప్పేసి అనుకుందాం. అక్కడ నుంచి డ్రా చేసిన తర్వాత మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 50% రిట్రేస్మెంట్ అండ్ 61.8 లెవెల్ కూడా మనకి రిట్రేస్మెంట్ ఉంది. ఇంపార్టెంట్ లెవెల్స్ ఇవి. 78.6 లెవెల్స్ అనేది జనరల్గా మార్కెట్స్ పుల్ బ్యాక్లో రియాక్షన్ చూపించే లెవెల్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఏ పాయింట్ దగ్గర ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది అన్న విషయానికి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని డైలీ టైం ఫ్రేమ్లో కన్వర్ట్ చేసి చెక్ చేస్తున్నాను. చూడండి, ఓకే. ఒకసారి ఫిబొనాకీ అనేది డిలీట్ చేస్తున్నాను. మనం అండర్స్టాండ్ చేసుకునేటప్పుడు ఇక్కడ నేను ఒక హారిజెంటల్గా లెవెల్ అనేది డ్రా చేస్తున్నాను. ఈ హారిజెంటల్ లెవెల్ చాలా ఇంపార్టెంట్. చూడండి, 2348 దగ్గర మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఈవెన్ దో స్ట్రాంగ్ వాల్యూమ్స్ పార్టిసిపేట్ చేసినప్పటికి కూడాను ఇక్కడ ఈ క్యాండిల్లో మనకి 2348 దాటి కిందకి రాలేదు స్టాకు. అదేవిధంగా ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ అనేది సపోర్ట్ తీసుకుంది. ఆల్మోస్ట్ ట్రిపుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసింది. ట్రిపుల్ బాటమ్ అంటే 3 సార్లు సేమ్ సపోర్ట్ని సపోర్ట్ లాగా తీసుకుందనమాట. ఆ లెవెల్ దాటి కిందకి రావడానికి ప్రయత్నించలేదు. డెఫినెట్గా ఈ యొక్క పర్టికులర్ లెవెల్ దగ్గర బయర్స్ అనేవాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారని చెప్పేసి ప్రైస్ యాక్షన్ అయితే చెప్తూ ఉంది. దాని తర్వాత అబ్జర్వ్ చేస్తే అగైన్ చూడండి, బిగ్ వాల్యూమ్ ఉంది. దాని తర్వాత లో అయితే బ్రేక్ చేయలేదు, క్లోజ్ అవ్వలేదు. బ్రేక్ చేశారు కానీ ఇక్కడ విక్ వచ్చింది లైట్గా, బట్ క్లోజ్ అవ్వలేదు. దాని తర్వాత మనం చూస్తే ప్రైస్ అనేది రైజ్ అవుతూ వెళ్తుంది. అండ్ మనకి డౌ థియరీ ప్రకారం రీసెంట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో ఆ రెసిస్టెన్స్ లెవెల్ని కానీ బ్రేక్ చేసిందంటే గుడ్ వాల్యూమ్స్తో మనం ఏంటంటే అట్లీస్ట్ షార్ట్ టర్మ్లో రివర్స్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ పాయింట్ అనేది రెసిస్టెన్స్ అని ఎందుకు అంటున్నామంటే 2489 లేదా 90. ఈ పాయింట్ దగ్గర ఫస్ట్ టైం, సెకండ్ టైం అండ్ థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం అయితే సక్సెస్ఫుల్గా బ్రేక్అవుట్ అయింది ఇక్కడ. అంటే మనకేంటంటే 2490 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా మనకి పనిచేసిందని చెప్పేసి ప్రైస్ యాక్షన్ అయితే చెప్తూ ఉంది. కానీ ఈ యొక్క పర్టికులర్ క్యాండిల్ మనం కానీ అబ్జర్వ్ చేస్తే చక్కని వాల్యూమ్స్తో బ్రేక్అవుట్ జరిగింది. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ చూస్తే ఈ యొక్క క్యాండిల్ సెల్లింగ్ క్యాండిలే కదా. మనకి చూడండి ఎంత లో వాల్యూమ్స్తో సెల్లింగ్ జరిగిందో.
దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఈ క్యాండిల్ని ప్రైస్ యాక్షను ప్లస్ వాల్యూమ్స్ని మనం ట్రాక్ చేస్తే ఇక్కడ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఏమంటామంటే వీక్ సెల్లర్స్ అంటాం. ఎందుకంటే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయలేదు. ఇక్కడ వాల్యూమ్స్ చూడండి ఎంత తగ్గిపోయిందో. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క ప్రైస్ ఏం చెప్తుందంటే పైకి వెళ్ళడానికి మాత్రమే ప్రయత్నిస్తుందని చెప్పేసి చెప్తుంది. యాక్చువల్గా ఈ యొక్క పర్టికులర్ లెవెల్ దగ్గర ఒక ఇంపార్టెంట్ కన్సోలిడేషన్ ప్యాటర్న్ కూడా ఫార్మేషన్ జరిగింది. చూడండి, ఇది 2512 హై క్రియేట్ అయింది అండ్ 2400 అనేది ఒక లో అనేది క్రియేట్ అయింది. ఈ యొక్క క్యాండిల్కి హైకి లోకి మధ్యలో దాదాపుగా 1, 2, 3 క్యాండిల్స్ అనేది టైం స్పెండ్ చేయటం అనేది మనం చూడగలిగాం. ఓకే, దీని అర్థం ఏంటంటే ఇక్కడ ఏదైతే సెల్లింగ్ అనేది జరుగుతుందో అండ్ బయింగ్ ఏదైతే జరుగుతుందో ఆ వాలటాలిటీ మొత్తం కూడా కాంట్రాక్షన్ జరిగిపోయింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే వాలటాలిటీ తగ్గిపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. జనరల్గా మనకి కన్సాలిడేషన్ నుంచి ఎయిదర్ అప్ సైడ్ కానీ బ్రేక్అవుట్ అయితే మనం ఏమంటామంటే దీన్ని అప్ సైడ్ బ్రేక్అవుట్ అంటాం, లేదా ఇక్కడ జరిగిన దాన్ని లాంగ్ బిల్డప్ అంటాం. ఇక్కడ మనం బ్రేక్అవుట్ దగ్గర ఎంట్రీ తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఒకవేళ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ జరిగితే మనం ఏమంటామంటే దీన్ని డిస్ట్రిబ్యూషన్ జరిగింది అని చెప్పేసి మనం ఏంటంటే షార్ట్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఈ యొక్క 3 రోజులు కూడా మనకి కన్సాలిడేషన్ తీసుకున్న తర్వాత ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది అప్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోవడం అనేది మనకి కనిపించింది అనమాట. ఓకే, ఎనీహౌ వాల్యూమ్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే మంచి చక్కని వాల్యూమ్స్ అయితే రైజ్ అవ్వటం కంటిన్యూస్గా ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. దాని తర్వాత మనం చూస్తే చూడండి, మార్కెట్ రిట్రేస్మెంట్ తీసుకుంటున్నప్పుడు మనకు తెలుసు కదా, మార్కెట్ పైకి వెళ్ళేటప్పుడు కొద్దిగా రిట్రేస్మెంట్ తీసుకుంటుందని చెప్పేసి ఈ యొక్క రిట్రేస్మెంట్లో ఎటువంటి వాల్యూమ్స్ కూడా పార్టిసిపేట్ చేయలేదు. అంటే ఈ స్టాక్లో సెల్లింగ్ కంటే కూడా బయర్స్ యొక్క ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది అని చెప్పేసి మనకు వాల్యూమ్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే నేను టైంలో ఇక్కడ కానీ పట్టుకున్నట్టయితే బాగుండేది 2520 దగ్గర. బట్ ఎనీహౌ మన ఎడ్యుకేషనల్ పర్పస్ అనేది గ్రూప్లో షేర్ చేసాం. అక్కడ నుంచి కూడా ఒక 80 పాయింట్లు అయితే మూవ్ అయింది. దట్ ఈజ్ ఓకే. ఓకే, ఈ విధంగా ఏంటంటే మనం ఇండివిజువల్ స్టాక్స్ని ఐడెంటిఫై చేసేటప్పుడు ఆ స్టాక్స్లో వాల్యూమ్స్ ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తున్నాయి అండ్ బిగ్గర్ పిక్చర్లో ట్రెండ్ ఎలా ఉంది, మంత్లీ కానీ వీక్లీ కానీ అప్ ట్రెండ్ ఉందా డౌన్ ట్రెండ్ ఉందా అనేది మనం చూసుకోవటం అనేది ఉత్తమం. ఓకే, సో అది ఫ్రెండ్స్ ఈ యొక్క టెక్నికల్ అనాలిసిస్కి సంబంధించిన వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఎడ్యుకేషనల్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.